సైన్యానికి సంబంధించి 2 కీలకమైన ప్రయోజనాలు లభిస్తున్నాయి. అందులో ఒకటి డీఆర్‌డీఓ. అత్యాధునిక రాకెట్ లాంచర్ వ్యవస్థ పినాకాను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా డీఆర్‌డీఓ పినాకా ఎంకే-4 గైడెడ్ రాకెట్ వేరియంట్ అభివృద్ధిని ప్రారంభించింది. 300 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యంతో దీన్ని రూపొందిస్తున్నారు. ఇది 250 కిలోల వార్‌హెడ్లను మోసుకెళ్లగలదు. ఈ వ్యవస్థలో డీఆర్‌డీఓకి చెందినట్టు రీసెర్చ్ సెంటర్ ఇమ్రాత్ అభివృద్ధి చేసిన అత్యాధునిక గైడెన్స్ నావిగేషన్ కంట్రోల్ సిస్టమ్ను ఉపయోగించారు. పినాకా ఎంకే-4ను గైడెడ్ రాకెట్గా పరీక్షించినప్పటికీ అత్యాధునిక క్రూయిజ్ క్షిపణులతో పోల్చదగిన ఖచ్చితత్వంతో టార్గెట్ మీద విరుచుకుపడుతుందని, వాటి ఉత్పత్తి వ్యయంలో 20% మాత్రమే ఉంటుందని డీఆర్‌డీఓ అధికారి చెప్పుకొచ్చారు. సాధారణంగా సంప్రదాయ గైడెడ్ రాకెట్ల లక్ష్యార్థంలో ప్రోగ్రామ్డ్ గైడెన్స్ వ్యవస్థ మీద ఆధారపడి పనిచేస్తాయి. పినాకా ఎంకే-4ను అత్యాధునిక ఫీచర్లతో తయారు చేస్తున్నానని, అనూహ్యమైన విన్యాసాలు చేసేలా ఈ రాకెట్ రూపొందిస్తున్నామని డీఆర్‌డీఓ వర్గాలు చెప్తున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో లైట్ మిషన్ గన్స్ మొదటి బ్యాచ్ని భారత్కి సరఫరా చేయబోతున్నట్టు మరోవైపు ఇజ్రాయెల్కి చెప్పుకొచ్చింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, భారత సైన్యం హైదరాబాద్ ఐఐటి కలిసి సరిహద్దులో 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో మిలిటరీ బంకర్ నిర్మించే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాయి. బంకర్ నిర్మించదలుచుకున్నటువంటి సైట్ వద్దకే నేరుగా రోబోటిక్ ప్రింటర్ని తీసుకెళ్లారు. అక్కడ భౌగోళిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని అప్పటికప్పుడు అక్కడ నిర్మించాల్సిన బంకర్లను డిజైన్ చేస్తారు. వెంటనే 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో బంకర్ను సైట్లోనే బ్లాకులుగా ప్రింట్ చేస్తారు. అక్కడే క్యూరింగ్ చేసి బ్లాక్లను జడ్జ్ చేసి బంకర్ నిర్మిస్తారు. 14 గంటల్లో బ్లాకుల ప్రింటింగ్ పూర్తి అవుతుంది. 5 రోజులు వాటి క్యూరింగ్ చేసి బంకర్ నిర్మాణం కూడా పూర్తి చేస్తారు. రాక్లో లేహ్ ప్రాంతంలో సముద్ర మట్టానికి 11,000 అడుగులు ఎత్తున 3D బంకర్ను కాంక్రీట్ ప్రింటింగ్ చేసి బ్లాక్లను అసెంబ్లీ చేశారు. ఇది ప్రపంచంలోని అత్యంత ఎత్తులో జరిగిన 3D ప్రింటింగ్ బంకర్ నిర్మాణం. ఐఐటీలో భాగంగా ఉన్న స్టార్టప్ సింప్లీ ఫోర్డ్ క్రియేషన్స్, మిలిటరీలో భాగంగా ఉన్న త్రిశక్తి కోర్ కలిసి ఈ తొలి 3D ప్రింటింగ్ బంకర్ నిర్మించినాయి.